స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రపంచం రండి. ఇక్కడికి వచ్చేసినటువంటి బాపట్ల పట్టణ ప్రముఖులు, మహిళలు, ఉద్యోగులు, మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేదాన్ని వాస్తవంగా అయితే ఇది 2026 వరకు కూడా ఈ మిషన్ మోడ్ లో మొత్తం భారతదేశాన్ని ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా మార్చాలి అనేటువంటిది ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ మిషన్ లక్ష్యంలో భాగంగా లెగసీ వేస్ట్ ను కూడా మనం క్లీన్ చేస్తాం. లెగసీ అంటే మరి ఈ మిషన్ ప్రారంభం కాకముందులో పట్టణాలలో ఎంతో చెత్త పోగుపడిపోయింది. మనం అనేక పర్యాయాలు చెప్తూ ఉంటాం, తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయాలి. తడి చెత్తని మనము ఒక చోట వేసినప్పుడు అది కుళ్ళే స్వభావం ఉండి ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తొక్కలు, మనం భోజనం చేయగా మిగిలినటువంటి అన్నంలో సంబంధించిన ఆహార పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా వంట గదిలో ఉన్నటువంటి ఆకుకూరల తోడిమెలు, మిగిలినటువంటిది, ఇవన్నీ కుళ్ళిపోయే స్వభావం కలిగి ఉంటాయి. కుళ్ళిపోయే స్వభావం కలిగి ఉండడమే కాదు, బ్రహ్మాండమైన ఎరువుగా మారిపోతాయి. మారిపోయి మళ్ళీ మొక్కలు గాని, పంట పొలాలు గాని, ఇవన్నిటికీ అదొక శక్తిగా, ఆ మెన్యూర్ అనేది శక్తిగా అందుతుంది. మరి ఇందులో మనకి ఇళ్లలో చూసుకున్నా, కమర్షియల్ గా ఉన్నటువంటి దుకాణాల్లో చూసుకున్నా, ఫ్యాక్టరీలలో చూసుకున్నా, కుళ్ళే స్వభావం ఉన్నవే కాకుండా కుళ్ళని స్వభావం ఉన్నవి కూడా మనం వేస్ట్ కింద పడేస్తూ ఉంటాం. సపోజ్ మన ఎదురుగా ఉన్న షాపుల్లో చూస్తే ప్యాకేజ్ మెటీరియల్, ఆ షర్టుల్ని, ప్యాంటుల్ని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి, కాలర్ లో ఒక కవర్ పెట్టి, ఒక ప్లాస్టిక్ పెట్టి, అనేక రకాలు, మీరు చిన్న కార్యక్రమం జరిగిన ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వస్తువులు, అదే విధంగా చిన్న టీ తాగిన ప్లాస్టిక్ గ్లాసులు, రకరకాలుగా ఒక చిన్న 50 మంది ఫంక్షన్ జరిగితే ఒక బండికి సరిపడా ప్లాస్టిక్ వేసేస్తున్నాం. ఇదంతా కానీ మనం పొడి చెత్త అని చెప్పి దీన్ని పొడి చెత్త అంటాం. సో ఒకవేళ గృహాలలో అయినా, కమర్షియల్ వ్యాపార సముదాయాల్లో అయినా, ఫ్యాక్టరీలలో, ఇండస్ట్రీస్ లో అయినా, కమ్యూనిటీ అసెట్స్ ఏవైతే రైల్వేలు ఉన్నాయో, ఈ బస్ స్టాండ్లు, ఇక్కడైనా కూడా తడి చెత్తని పొడి చెత్తని గనక మనం వేరు చేసి వాటిని గన మనం చేసినట్టుగా అయితే తడి చెత్త సమృద్ధి గల ఎరువుగా మారిపోయి మళ్ళీ ప్రకృతికి అందాలి. దానివల్ల ఉపయోగం, ప్రయోజనం ఉంటుంది. మిషన్ లో భాగంగా ఏదైతే మనం తరతరాలుగా పోగేసిన చెత్త ఉందో, మనం అప్పుడు తడి పొడి వేరు చేయలేదు కదా, ఇప్పుడు కాంట్రాక్టర్ ఆ పని చేయాలి. అంటే మన నిర్లక్ష్యం ఎక్కడికి వచ్చింది? కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు మనం వేసిన బుట్టల్లో దూరి ఆయన ఏం చేయాలి? తడి పొడిని వేరు చేయాలి. ఇప్పుడు తడి పొడి లేదు కదా, అంతా కలిసి కొండ అయిపోయింది. ఆ కొండని ఆయన తవ్వి మట్టిలాగా మారిపోయిన దాన్ని జల్లెడ బట్టి ఒక పక్కకేసి, ఇంకా ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు ఏవైతే కుళ్ళిపోకుండా ఉన్నాయో వాటిని వేరు చేసేటువంటి పని మనం ఆయనకు అప్పగిస్తున్నాం. దాంతో పాటు మనకి చెత్తలు తరలించడానికి కావలసిన వాహనాలను ఇచ్చి, ఇప్పుడు కనీసం 2 బకెట్లు 3 బకెట్ల సిస్టమ్ పెట్టి, ఒక బకెట్ లో తడి, ఒక బకెట్ లో పొడి, ఇంకో బకెట్ లో ఏదైనా హాని కలిగించే మందులు, మాత్రలు, ఎక్స్పైరీ అయిపోయినవి, బ్యాటరీలు, ఇలాంటివి, నీడిల్స్, సూదులు, ఇలాంటివి, అవన్నీ హాని కలిగించేవి ఇంకొక దానిగా పెట్టి ఆ విధంగా చేసుకునే దానికి, ఇవన్నిటికీ వాహనాలకు కానీ, ఈ చెత్త నిర్వహణకు కానీ అన్నిటికీ నిధుల్ని సమకూర్చు భారతదేశ స్థాయిలో ప్రధాని గారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మనం కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ అని పెట్టుకోవడం కూడా జరిగింది మన రాష్ట్ర స్థాయిలో, మన ముఖ్యమంత్రి వారి.
సో ఆ స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మనం ఒక డ్రైవ్ మోడ్ లో కొన్ని స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాలు మనం చేయబోతూ ఉన్నాం. అందులో భాగంగా స్వచ్ఛత భాగీదారి అనేటువంటిది ఒకటి, సంపూర్ణ స్వచ్ఛత అనేటువంటిది ఒకటి, అట్లానే సఫాయి మిత్ర సురక్ష అనేటువంటిది ఈ 3 కార్యక్రమాలు ఇందులో నడుస్తాయి. స్వచ్ఛతా హీ భాగీదారి అంటే ఏం లేదు, మనందరం అవేర్నెస్ పొంది భాగస్వాములం అయ్యి మన రైల్వే స్టేషన్లు, మన చెరువులు, మన రోడ్లు, మన డంపులు ఉన్నటువంటి ప్రదేశాలు, వీటన్నిటిని శుభ్రం చేసుకోవడంలో మనం కూడా పాలు పంచుకోవడం, అది స్వచ్ఛతా హీ భాగీదారి. సంపూర్ణ స్వచ్ఛత అంటే మన చెరువుల్ని కానీ, మన రైల్వే స్టేషన్స్ ని, మన బస్ స్టాండ్స్ ని, మన కమ్యూనిటీ ప్రాంతాలని అన్నిటినీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం. మరి సఫాయి కర్మచారి వాళ్ళకు సంబంధించిన సురక్ష శిబిర్ అంటే ఎవరైతే ఈ పనుల్లో భాగస్వాములై ఇంత గొప్ప పనుల్లో వాళ్ళు వాళ్ళ యొక్క చేతులతో చేస్తున్నారో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక నీడిల్స్ ఉంటాయి, గాజుపులు ఉంటాయి, ఎక్స్పైర్ అయిన మందులు ఉంటాయి, ఆసుపత్రుల నుంచి పడేసినటువంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఉన్నటువంటి చెత్తలు ఉంటాయి. వాటన్నిటిలో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఎవరైతే పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క లైఫ్ గురించి వాటిని కూడా మనము అభివృద్ధి చేసి వాళ్ళని సురక్షితంగా మనం చేసుకోవడానికి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ, వాళ్ళకు ఇవన్నిటిని కూడా మనం చూసుకునేటువంటి బాధ్యత, దానికి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ మోడ్ లో మనం ఈ రోజున సెప్టెంబర్ 17న మనందరం సమావేశమై దానికి సంబంధించినటువంటి సంకల్పాన్ని మనం తీసుకొని ఈ 3 విషయాలలో మనం గట్టిగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి చేయాలి. ఆ విధంగా మనము తరతరాలుగా, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పడేసిన చెత్తని ఈ రోజు వేరు చేస్తున్నామే. ఒకవేళ మనం ఆ రోజే వేరు చేస్తుంటే ఆ పని ఇప్పుడు ఆ కుప్పల్లోకి పోయి మనం వేరు చేసే పరిస్థితి లేదు. మరి మనం వేస్తున్న ప్లాస్టిక్ ఉంది, మన వాటర్ బాటిల్, మళ్ళీ మనకు ప్లాస్టిక్ గురించి మాట్లాడు 20 తరాలు కావాలి అంటే నువ్వు అనేవాడు ఈ రోజు భూమి మీద ఉంటే నీ 20వ ముది మనవడు వచ్చేదాకా ఇది ఉంటది కొల్లిపోకుండా. నీ 20వ ముది మనవరాలో 20వ ముది మనవడో వచ్చే వరకు ఇది అట్లనే నిన్ను వెక్కిరిస్తూ ఉంటది. నేనున్నాను ఇక్కడ, నా సంగతి చూడు నువ్వు అని. 400 సంవత్సరాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, రోడ్లు వీటన్నిటిని కూడా మనం బ్రహ్మాండంగా శుభ్రం చేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు మనము ఈ కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలన్నిటి మీద ఒక ప్రతిజ్ఞ పొందుతాం. మనందరం కూడా భాగస్వాములై మంచి ప్రకృతితో కలిగినటువంటి మన సమాజాన్ని మనం సృష్టించుకుంటాం. పేరు పేరున మీకు నమస్కారం తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు ప్రజలు బాగుండాలని అందులో భాగంగా స్వచ్ఛ భారత్ అని పెట్టి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నా మనం దానిని పాటించడంలో ఇప్పటికీ వెనకబడి ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా అధికారులు చేత ఈ పనులు ప్రజలకు ఎప్పటికప్పుడు మరలా చెప్పి అర్థమయ్యేటట్టుగా అది తిరిగి పాటించేటట్లుగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కేవలం రాజకీయ స్వాతంత్రాన్నే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు పరిశుభ్ర
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రం చేయను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే పరిశుభ్రంగా కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు. దాన్ని పరిశుభ్రంగా వాళ్ళు ఉంచుతారు మరియు ఇతరులని అపరిశుభ్రత చేయనివ్వరు. నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.